నమస్తే, వెల్కమ్ టు టీవీ. నేను మీ నెల్లూరు జిల్లాలో గత 4 రోజుల కిందట పొదలకూరు కోవూరు కోళ్ల ఫారంలో వేలాది కోళ్లు చనిపోవడంతో అధికారులు స్పందించి దాన్ని టెస్ట్ చేశారు. అయితే బ్లడ్ ఫ్లో అనే ఒక వ్యాధి కోళ్లకు సోకి ఈ కోళ్లు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే కలెక్టర్ హరినారాయణ వెంటనే స్పందించి నెల్లూరు జిల్లాలో ఉన్న చికెన్ అంగడ్లన్నీ మూసివేసి అప్రమత్తంగా ఉండండి, ఈ యొక్క వ్యాధి మనుషులకు సోకే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి హరినారాయణ చెప్పడంతో నెల్లూరు నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు మూసివేశారు. అయితే ఈ చికెన్ షాపులు మూసివేయడంతో మాంస ప్రియులు మటను మరియు చేపలకి చాలా డిమాండ్ అయిపోయాయి. అయితే చేపలు మటను రేట్లు కూడా చాలా పెరిగిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమాత్రం వాస్తవం అనేది కొంతమంది ఇక్కడ మటన్ షాప్లో వ్యాపారస్తులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలా ఈ మటన్ రేట్లు పెరిగిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమాత్రం పెరగలేదు. పండగని సంక్రాంతి నుంచి పెరిగింది. అది 900 లెక్కన అమ్ముతున్నాము. అదే నిన్న సండే కూడా అదే 900 అమ్మాము మేము. అంటే చికెన్ అది బర్త్లో వచ్చేసింది, ఎవరు తినవద్దని చెప్పేసి కలెక్టర్ హరినారాయణ కూడా ఆదేశించారు. దాని మీద ఎవరు చికెన్ తినడం లేదు, అందరూ మటన్ మీద ఎగబడుతునేసరికి మటన్ రేటు కూడా పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు. లేదు లేదు సార్, 900 మామూలుగానే అమ్ముతున్నాను. 900 రేటు. 900 సంక్రాంతి 840 ఉండింది. సంక్రాంతికి ముందు నుంచి సంక్రాంతి నుంచి 840 రూపాయలు 900 పెరిగింది. 900 అమ్ముతున్నాం. దానికన్నా పెంచలేదు. మళ్ళా నేను నిన్న ఆదివారం ప్రస్తుతం ఈ యొక్క 4 రోజుల నుంచి కస్టమర్స్ ఎలా ఉన్నాయి? ఫుల్గా ఎగబడుతున్నారు. దేని వల్ల అంటారు? చికెన్ తినటం లేదు కాబట్టి మటన్కే ఎగబడుతున్నారు. మనతో మరో ఇద్దరు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. చెప్పండి, చికెన్ తినొద్దు అని చెప్పేసరికి అందరూ మటన్ మీద ఎగబడుతున్నారు. ఆ మటన్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమాత్రం ధరలు అదే లెక్కతో అమ్ముతా ఉన్నాం. 800 రూపాయలు కేజీ మటను. మామూలుగా బయట 850 అట్లా ఆ విధంగా అమ్ముకుంటున్నారు. ఏ విధంగా పెంచలే మేము ధరలు. ఎట్లా ఉన్నాయో ఫస్ట్ నుంచి ధరలు అదే విధంగా ఉన్నాయి ధరలు. కోళ్లకు బట్లే వచ్చిందని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో అందరూ చేపలు మటన్ మీద మొగ్గు ఎక్కువ చూపిస్తున్నారు. అయితే మనం చేపల మార్కెట్లో ఉన్నాం. అలా చెప్పండి, 4 రోజుల నుంచి చేపలు వ్యాపారం బాగానే ఉంది. చికెన్ దాని వల్ల బాగా వ్యాపారం బాగా. ఇంతకుముందు మధ్యాహ్నం దాకా వస్తుంది. 11 గంటలకు అయిపోతుంది. మీ సాయంత్రం దాకా ఉండేది 11 గంటలకు అయిపోతుంది. మీ గ్రాఫ్ బాగా పెరిగింది. అదే రేటు గిరాకైతే పెరిగింది. ఇలా రేట్లు కూడా పెంచారని చెప్పేసి అది ఎన్ని అవాస్తున్నాయి. ఎవరో అందరం తప్ప ఎంత రేట్లు ఎలా ఉంటాయి? పరమైన 350 ఉంది, 350, 400. గంజి 150 రూపాయలు. రొయ్యలు 250 కానీ 400 దాకా. మామూలు రేటు కాకపోతే తొందరగా అయిపోతుంది. చికెన్లో లేదు కదా, తొందరగా అయిపోతుంది. మేము కూడా తొందరగా ఇంటికి వెళ్తాం. గిరాకీలు బాగున్నాయి, కస్టమర్లు బాగుంటున్నారు, ఆనందంగా హ్యాపీగా దొరుకుతున్నారు. ఇబ్బంది అయిపోయింది. దేనివల్ల? చికెన్ లేదు దాని వల్ల. చికెన్ రోడ్లో ఏదో వ్యాధి వచ్చిందంటే దానివల్ల గిరాకీ కావాలి. దానివల్ల కానీ కస్టమర్లు బాగా వస్తున్నారు. నిన్న సండే బాగా జరిగింది వ్యాపారం. 10 గంటలకల్లా క్లీన్ అయిపోయింది మార్కెట్. మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారు? అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వ్యాపారం ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఒకే సరుకు వచ్చింది, దాని తగ్గట్టు వ్యాపారం కూడా బాగుంది. లాభం కూడా బాగానే. లాభం ఏమో రాదండి, ఉండిన సరుకు తొందరగా అయిపోయింది. అంటే ఇప్పుడు అపారసం అంటే ఇంకా అంతే కదండి. డిమాండ్ అయినప్పుడు 10 రూపాయలు. డిమాండ్ 10 రూపాయలు అంటే ఆ కస్టమర్ని మోసం చేయకూడదు కదండి. ఏమన్నా కస్టమర్ ఏంటంటే మనం నడిపేది వస్తారు, మోసం చేయాలి. వాళ్ళకి ఉన్న రేటు వరకే ఇచ్చామండి.
ఎక్స్ట్రా రేట్ అయితే ఏం తీసుకోలేదు. అంటే సంవత్సరం ముద్దు ఉండదు కదా, అది ఎట్లాంటి సమయంలోనే కదా మీరు అట్లనే మనం చేసుకుంటే మిగతా 300 రోజులు మనకి మన మార్కెట్ రాకుండా పోతాం కష్టం. వాళ్ళు వస్తేనే కదండి మాకు కూడా జరిగిపోతే వాళ్ళు వస్తేనే మాకు జరిగిపోతుంది. అందుకనే వాళ్ళకి మామూలు రేట్లోనే సామాన్యుడికి అందుబాటులో అయ్యే రేట్లోనే ఇస్తున్నామండి. లేదా మీకేమంటే బాగుంటుంది. నిన్న బాగోని వ్యాపారం ఈరోజు ఎక్కడ సండే ఒక రోజు బాగుంటుంది. వీళ్ళు చికెన్ అమ్మట్లా దొంగతనంగా అమ్ముకో. ప్రస్తుతం మనం కూరగాయల షాప్ లో ఉన్నాం. అయితే చికెన్ అమ్మకం లేని వల్ల కూరగాయలు ఏమైనా రేట్లు పెరిగాయా లేదంటే గిరాకీ ఎలా ఉంది అనేది మనతో మాట్లాడడానికి చెప్పండి. కూరగాయల రేట్లు ఎలా ఉంది? మెరగలేదు. మా బేరం అది బాగుంది. మాకు నేను దీనివల్ల జనం వస్తున్నారు, బాగానే కొంటున్నారు. టమాటా ఈ రేట్లు పెరిగిందా పెరగలేదా? లేదు, టమాటాలు మామూలుగా 30 రూపాయలు, వంకాయలు కాలు కిలో 20, ఆడొచ్చి కిలో 50 అట్లయితే మేము కిలో 20 రూపాయలు అట్లా అమ్ముతున్నాము. పర్వాలేదు, జనం వస్తున్నారు, తీసుకుంటున్నారు. చేపలు లేని వల్ల చికెన్ లేని వల్ల చేపలు కొంచెం పెరిగింది అంతవరకే, కానీ బేరం అయితే బాగానే ఉంది. అరే రేట్లు కూడా పెంచారు, చికెన్ లేదు కదా, అందరు కూరగాయలు కొంటున్నారు. మామూలుగా అప్పుడున్న రేట్లే ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా పెంచాలి. వెళ్ళి పొద్దాగా 25, 40, 50 మామూలుగానే ఉంది. ఇట్లా రేట్లు పెరిగిపోయినాయి అని చెప్తున్నారు. ఎలా ఉన్నాయి రేట్లు? అయినా తగ్గలేదు. 40 రూపాయలు, 40 నుండి మేము 50 అమ్ముకుంటాం. ఇక్కడ చూడు, 40 నుండి 50 అమ్ముకుంటాము. టమాటాలు మటుకు 15 రూపాయలు కేజీ ఉంది, మేము 20 అమ్ముకుంటున్నాము. ఉల్లగడ్డ 30 ఉంది, మేము 35 రూపాయలు అమ్ముకుంటున్నాము. చికెన్ లేని వల్ల రేట్లన్నీ పెంచేసి చికెన్ బేరం చికెన్ అయినా మాకు మటు మాది, మాకేము టమాటాలు బండ్లు మాత్రం నిలబడుతున్నాయి. అదిగా తెల్ల ఉండి రేట్లు పెరిగినాయా? మామూలుగానే ఉన్నాయి, రేట్లేం పెరగలేదు.